सीबीएसई चीफ కు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. ఓఎస్ఎం వ్యవస్థ అమలు, విద్యార్థులు నివేదించిన సమస్యలపై కమిటీ సభ్యులకు వివరించడానికి రావాలంది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ सीबीएसई చీఫ్ రాహుల్ సింగ్ ను పార్లమెంటరీ విద్యా సంఘం ముందు హాజరు కావాలని పార్లమెంటరీ ప్యానెల్ ఆదేశించింది. सीबीएसई 12వ తరగతిలో ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ పద్ధతిపై వివాదం నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. ఈ వివాదానికి సంబంధించిన సాంకేతికత, సైబర్ సెక్యూరిటీ కోణాలను పరిశీలించాల్సిందిగా కమిటీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరెక్టర్ జనరల్ కు సూచించింది. తమ సమాధాన పత్రాలు తారుమారు అయ్యాయని విద్యార్థులు లేవనెత్తిన ఆందోళనలు పరిశీలించడానికి ఈ రోజు విద్యాశాఖ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. సాంకేతిక లోపాలు, మూల్యాంకనంలో వ్యత్యాసాలు, ఫలితాల తర్వాత ధృవీకరణ ప్రక్రియలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇందులో పాల్గొని తమ సమస్యలు తెలియజేయడానికి విద్యార్థి ప్రతినిధులకు ప్యానెల్ అవకాశం ఇచ్చింది. ఈ సమావేశంలోనే ఓఎస్ఎం వ్యవస్థపై కీలక విద్యాధికారుల నుంచి వివరణ కోరేందుకు చట్టసభ సభ్యులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు 9, 10 తరగతుల్లో सीबीएसई త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ, విద్యారంగ భాగస్వాములు ఈ సమావేశంలో చర్చించనున్నారు.